वस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ सहना वतु सहना भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే మాతాజీ. నమస్తే అమ్మా, అందరికి నమస్తే. అందరికీ నమస్తే. నమస్తే అమ్మా. ఉపనిషత్తి బ్రహ్మ దర్శనములో అనేక సంశయాలను వివరిస్తూ ఈరోజు అంటే జీవుడు ఎవరిని పొందినప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాడు అంటే స్థానాది వ్యపదేశాచ అనగా గార్హపత్యాది అగ్నిహోత్రములను చేయుట వలన బ్రహ్మ సాక్షాత్కారం జరగదు. అవి ఉత్తమమైనటువంటి యోనికి ఆధారముగా ఉంటవి. ఋణ విముక్తులు కావడానికి గార్హపత్యాది క్రతువులన్నీ ఉపయోగపడతవి, కానీ బ్రహ్మ ప్రాప్తికి మాత్రం ఉపాసన మార్గమే అనివార్యము అంటాడు. అంటూ ఒక చరిత్రవంతుణ్ణి ఉపాసించినట్టయితే లాభము జరగదా? లోకమున చాలా మంది చరిత్రవంతులు ఉంటారు, వారి ఉపాసన చెయ్యకూడదా? కేవలం బ్రహ్మ ఉపాసననే చేయవలయునా అంటే దానికి ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే బ్రహ్మను ఉపాసిస్తారో హృదయం మందిరములో బ్రహ్మను ఉపాసించినప్పుడు ఆ బ్రహ్మ ఆనందాన్ని పొందుతున్నప్పుడు అతని ఆయువు పెరుగుతుంది. ఎటువంటి ఆయువు పెరుగుతుంది అంటే ప్రసన్నతతో కూడుకున్న, ధైర్య సాహసాలతో కూడుకున్న, రోగ నిరోధక శక్తిని సంపాదించుకున్న ఆయువు ఉపాసన మార్గము ద్వారా లభిస్తుంది. అందుకనే నీవు ఉపాసించడం, ఎవరిని ఉపాసిస్తే నీకు దీర్ఘ ఆయువు లభిస్తుందో వారిని నీవు ఉపాసించుము. అంటే ఉపాసన వలన నీవు అత్యధిక విశేష సుఖమును అనుభవిస్తావు. ఆ విశేష సుఖము నీకు ఎవరి ఉపాసన వలన లభిస్తుందో అతనినే ఉపాసించుము అంటాడు. అంటే మనం ఒక చిత్రపటాన్ని పెట్టుకొను, ఒక రూపమును పెట్టుకొను ఉపాసన ప్రారంభిస్తే మనసు స్థిరం అవ్వడం కొంత సత్యం కావచ్చు. అన్య విషయాల కంటే కూడా ఆ ఎదురుగా ఉన్న చిత్రాన్నే తటస్థంగా చూస్తూ కూర్చోవడం వల్ల విఘ్నాలు అంటే ఏవైతే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విఘ్నాలు ఉండయో ఆ విఘ్నాలు అగుపడకపోవచ్చు. అటులనే ఆ చిత్రపటానికి కీర్తనలు భజనలు చేస్తున్నప్పుడు మనస్సులో నకారాత్మకమైన ఆలోచనలు రాకపోవచ్చు. కానీ అక్కడి వరకే ఆగిపోతే
నీవు ఆ చిన్న ప్రయత్నములో ఆ చిన్న లాభాన్ని చూసి, నేను ధ్యానములో కూర్చున్నప్పుడు, అంతర్గతంగా కూర్చున్నప్పుడు నాకు అనేక విఘ్నములు కలుగుతున్నవి, కూర్చోలేకపోతున్నా, నాకు ఏకాంత సిద్ధి రాలేకపోతుంది, కావున నాకు ఇది సరళం అనిపిస్తుంది. ఒక చిత్రాన్ని పెట్టుకొని దాని ముందు ధూప దీప నైవేద్యాలు పెట్టి కొన్ని కీర్తనలు చేస్తే నాకు ఇది సౌకర్యం అనిపిస్తుంది, అంతర్గత యోగ మార్గం సౌకర్యం అనిపించట్లేదు నువ్వు అనుకోవచ్చు. కానీ అధైర్యపడకుండా, నిరాశ పడకుండా దీర్ఘకాల అభ్యాసము చేస్తే నీకు ఆయువుతో పాటు ఇంద్రియాల యొక్క శక్తి బలపడుతుంది, ఆలోచన విధానములో మార్పు వస్తుంది, ప్రసన్నత ఉంటుంది, రాగద్వేష రహితముగా మనస్సుని మనం తయారు చేసుకోవచ్చు. ఇది అంతర్గత ఉపాసన మార్గము ద్వారానే సాధ్యము అంటున్నాడు అని మరొక సూత్రం చెప్తున్నాడు. ఏమంటే సుఖ విశిష్టాభిధాన, సుఖ విశిష్టాభిధాన దేవచు. 14వ సూత్రంలో ఆ విధంగా ప్రశ్నించి 15వ సూత్రంలో ఏం చెప్తున్నాడు అంటే సుఖ విశిష్టాభిధానా ఏవచు. నీవు విశేషమైన సుఖమును పొందాలి అంటే, ఏకధాటి ఆనందాన్ని నీవు పొందాలి అంటే అంతర్గత ఉపాసన అనివార్యము అంటారు. చిత్రాలను, ఒక దృశ్యమును ఎదురుగా పెట్టుకొని ఉపాసన చేయిస్తే నీకు ఇది దొరకనప్పుడు అది నీకు సరళం అనిపించిన ముందుకెళ్తున్నావు. కానీ పతంజలి యోగ మార్గములో యజుర్వేదంలో చెప్పినట్టుగా యుంజతే మన యుంజతే, మనస్సుని నిగ్రహించుకొని దృఢచిత్తుడవై బ్రహ్మసేతుని మనం అధిరోగించగలిగితే, హృదయ మస్తిష్కమున ప్రవేశించగలిగితే అక్కడ జీవాత్మ పరమాత్మ స్పర్శలో, జీవాత్మ పరమాత్మ కలయికలో కలిగినటువంటి ఆనందమును నువ్వు ఇచట పొందలేవు, ఇక్కడ దుర్లభం అంటాడు. అని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ కం బ్రహ్మ. మీరు బ్రహ్మను ఉపాసించండి అంటున్నారు, అది కూడా అంతర్గతంగానే ఉపాసించండి అంటున్నారు. బ్రహ్మ సేతువుని అధిరోహించండి అంటున్నారు. కానీ ఇక్కడ ప్రాణో బ్రహ్మ అన్నారు అంటే నేను ప్రాణ బ్రహ్మను ఉపాసించనా, కం బ్రహ్మని ఉపాసించనా, లేదా ఖం బ్రహ్మని ఉపాసించనా అంటే ఈ ప్రాణ బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ ఈ ముగ్గురు ఒకే బ్రహ్మలా లేదా వివిధ బ్రహ్మలా అని కూడా ప్రశ్నిస్తున్నాడు శిష్యుడు. ప్రాణ బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ ఈ ముగ్గురు వేరువేరుగా ఉన్నారా, లేదా ఈ విశేషణములు ఒకరికే ఉన్నాయా అని అడిగినప్పుడు చక్కగా ఆన్సర్ ఇస్తున్నాడు. ఓ ఉపకోసల, నీవు ప్రాణ బ్రహ్మని, కం బ్రహ్మని
తెలుసుకోవాలని ఏదైతే ప్రశ్నిస్తున్నావో, అంటే నిజముగా ప్రా క ఖ, ప్రా క ఖ ఈ ముగ్గురు వేరు వేరు కాదు. ఈ మూడింటి ద్వారా తెలియబడుతున్న బ్రహ్మ ఒక్కడే. క అంటే కస్మై దేవాయ హవిషా విధేమ, విశేష సుఖములను కోరిన మానవుడు కం బ్రహ్మ అంటే ప్రాపంచిక ఐశ్వర్యాలను లబ్ధి చేసుకుని సుఖవంతమైన జీవనము గడపాలనుకునేవాడు కం బ్రహ్మ. బ్రహ్మను ప్రాపంచిక సుఖాల కొరకే ఉపాసిస్తాడు. ఖం బ్రహ్మ జ్ఞాన విజ్ఞానమును పొందాలని ఉరువారు అంటే ఎలా పండినటువంటి పండు సునాయాసముగా లత నుండి వేరవుతుందో అటులనే సాధన పాకమైనప్పుడు, జ్ఞానము పరిపక్వమైనప్పుడు ఖం బ్రహ్మ ఆకాశము వలె వ్యాపించి ఉన్న బ్రహ్మను లబ్ధి చేసుకోవడం కొరకు అతను ఈ శరీరం అనే లతల నుండి ఖం బ్రహ్మ ఉపాసన వలన వేరవుతాడు. అంటే కం బ్రహ్మ ఖం బ్రహ్మ ప్రాపంచిక సుఖాలను అనుభవించాలి అంటే కం బ్రహ్మని ఉపాసించాలి. లత నుండి, ఈ ప్రకృతి అనే తీగ నుండి వేరవ్వాలి అంటే ఖం బ్రహ్మని ఉపాసించాలి. ఈ ఇరువురు బ్రహ్మలు వేరు కాదు. ఏ బ్రహ్మ అయితే సూర్య చంద్రాదులకు ప్రకాశమును ఇచ్చుచున్నాడు, ఏ బ్రహ్మ అయితే మోక్షమునకు అధిపతిగా ఉన్నాడో, ఏ బ్రహ్మ అయితే సువర్ణాది అధిపతులకు స్వామిగా ఉన్నాడో, ఏ బ్రహ్మ అయితే సర్వజీవుల కర్మ ఫలాలను తనయందే భద్రముగా సురక్షితముగా పాకం వచ్చే వరకు వాటిని జీవాత్మకు అప్పగించే వరకు కాపాడుతున్నాడే, ఆ బ్రహ్మ ఈ బ్రహ్మ అందరూ ఒక్కరే. కానీ జీవుని సామర్థ్యము, జీవుని అభిమతము, జీవుని ఇచ్ఛ వలన ప్రాపంచిక సుఖాలు కావాలి అనుకుంటే అతను గార్హపత్యాది అగ్నిహోత్రాలు చేసి కం బ్రహ్మ ఉపాసకుడవుతాడు. ఇక జ్ఞాన విజ్ఞానములకు స్వామి కావాలి అంటే అతని ఈ కార్యరూప జగత్తునందు, చరాచర జగత్తునందు బుద్ధిని ఉపయోగించుకొని పదార్థ విజ్ఞానానికి స్వామి అవుతాడు. కానీ ఎప్పుడైతే ఆకాశము వలె వ్యాపించి ఉన్న ఆ ఖం బ్రహ్మని తన హృదయపు గూటిలో ధ్యానిస్తాడో అప్పుడే లత నుండి దోసకాయ వేరైనట్టు ఖం బ్రహ్మ ఉపాసకుడు ఈ శరీరాదుల నుండి వేరవుతాడు. ఖం బ్రహ్మ ఉపాసకుడేమో శరీరాదుల యందు ఉంటూ విశేష సుఖములను అనుభవిస్తూ బ్రహ్మచక్రమున అధిరోహణ అవరోహణ క్రియలో భ్రమిస్తూ ఉంటాడు. ఖం బ్రహ్మ ఉపాసకుడు మాత్రం ఈ లోకము నుండి వేరవుతాడు. అందుకనే
లోకాన్ వావకిల సౌమ్య తే అవోచన్ అహం తు తే తద్వక్ష్యామి యథా పుష్కర పలాశ ఆపో న శ్లిష్టంతి ఏవమేవం విధి పాపం కర్మన్ నా శ్లిష్యతే. నిజముగా కంబ్రహ్మ ఉపాసకుడైన లోకోపకారము కొరకు గార్హపత్యాది హోమాలను చేస్తాడు. కంబ్రహ్మ ఉపాసకుడు చేస్తున్నాడు, కంబ్రహ్మ ఉపాసకుడు చేస్తాడు. కానీ కంబ్రహ్మ ఉపాసకుడేమో గార్హపత్యాది ఫలములను అనుభవించాలి అనుకుంటాడు. కంబ్రహ్మ ఉపాసకుడు యజ్ఞయాగాది శ్రేష్టమైన కర్మలను చేస్తూ దాని యొక్క సత్ఫలాన్ని కోరుకుంటాడు. యశస్సు నివ్వుమని కోరుకోవచ్చు, లోక కీర్తి కావాలని కోరుకోవచ్చు, పుత్ర పౌత్రాదుల సుఖముని కోరుకోవచ్చు, బంధుమిత్రుల యొక్క ఐక్యతని కోరుకోవచ్చు. మనం అప్పుడప్పుడు రాష్ట్రభృత్ హోమాలు చేస్తాం, రాష్ట్రీయ హోమాలు చేస్తాం. ఎందుకు? సవతి తల్లి వెండి పళ్ళెములో బంగారు గ్లాసులో పాయసం ఇచ్చిన, వెండి పళ్ళెములో బాస్మతి బియ్యముతో బిర్యానీ చేసి ప్రసన్నముగా వడ్డించిన ఆమె సవతి తల్లియే అనబడుతుంది. ఆమెను ఉంది కాబట్టి అందులో పెట్టింది అంటారు. కానీ గర్భము దాల్చి నవమాసాలు మోసి జన్మకు కారణమైనటువంటి ఆ మాతృమూర్తి మట్టి చిప్ప, అది కూడా పగిలిపోయి ఉంది. దానిలో నూకల బియ్యం పెట్టి పక్కింటికెళ్ళి మజ్జిగ తక్రం తీసుకొచ్చి, అది కూడా భిక్షాటన చేసి వచ్చిన తక్రమైనా సరే, మళ్ళీ ఆ తక్రానికి బావిలో నుంచి నీళ్లు చేది ఇంకా కొన్ని నీళ్లు పోసి త్రాగించిన అమ్మ అమృతమే పెట్టింది అవుతుంది. అంటే సవతి తల్లి యొక్క రాజ్యములో విశేష సుఖములు అనుభవించవలసి వచ్చిన, మాతృగర్భాశయము నుండి వచ్చినటువంటి స్వీయ మాత యొక్క ఒడిలో సామాన్య జీవితము గడపవలసి వచ్చిన, ఇక్కడ ఉన్న స్వతంత్రత సవతి తల్లి నీడలో ఉండదనేది లోకోక్తి. అందుకనే స్వయం పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాన్ని మానవుడు కోరుకుంటాడు. అందుకనే అప్పుడప్పుడు రాష్ట్రీయ హోమాలు చేస్తాడు. చేసి ఇదం రాష్ట్రాయ ఇదం నమమ అంటాడు. ఓం ఆ బ్రహ్మణో బ్రహ్మ వర్చసి జాయత. హే పరమాత్మన్, నా రాష్ట్రములో జ్ఞాన విజ్ఞానవేత్తలు ఉందురుగాక, ధర్మోపదేశము గావిస్తున్నటువంటి సాధు సంతువులు ఉందురుగాక, బలశాలి అయిన ఎద్దులు ఉండునుగాక, క్షాత్ర ధర్మము వైశ్యవర్ణము వృద్ధి మార్గములో ఉండునుగాక, మంచి నారీమణులందరూ కూడా శక్తివంతులుగా ఉందురుగాక అని ఈ ప్రార్థనతో కూడుకున్న రాష్ట్రీయ హోమాలు చేస్తాడు. అంటే బ్రహ్మను పొందాలి అనుకున్నప్పుడు రాష్ట్రీయ హోమము చేస్తున్నాడు. కానీ అక్కడ స్వయానికి సుఖము కావాలని కాదు, ప్రజల యొక్క పరిపాలన, స్వీయ పరిపాలన ఉండాలని అతను రాష్ట్రీయ హోమాలు చేస్తాడు. కానీ కమలం వలె ఉంటాడు. ఆ రాష్ట్రీయ హోమాలు చేయిస్తున్నప్పుడు అక్కడ ఎలా ఉంటాడు అంటే కమలము పువ్వు వలె ఉంటాడు. అనేక లోక కళ్యాణముతో కూడుకున్న
ఎన్ని అగ్నిహోత్రాలు చెయ్యవలసి వచ్చినా, ఎన్ని రాష్ట్రీయ ప్రార్థనతో కూడుకున్న కార్యక్రమాలు చేయవలసి వచ్చినా అందులో లగ్నుడు కాడు, నిమగ్నుడు కాడు. కర్తవ్యముగా భావించి చేస్తాడు. అక్కడ జరిగిన సన్మానానికి సంతోషపడడు, అవమానానికి దుఃఖపడడు, తటస్థముగా ఉంటాడు. అంటే ఎవరైతే లోకోపకారము కొరకు రాష్ట్రీయ హోమాలు చేస్తున్నాడో అతను కంబ్రమ్మని ఉపాసిస్తూ కమలము వలె, పద్మము వలె లోకోపకార్థం రాష్ట్రీయ కార్యములు చేస్తున్నంత మాత్రాన అతనికి కర్మఫలము అంటదు. కానీ వేషధారణ మాత్రం భిన్నముగా ఉంది. సాంసారిక సుఖములను త్యజించినట్టుగా, రాగద్వేషాలను వదిలిపెట్టినట్టుగా, జీవితమే పరమార్థం కొరకు ఉన్నది అన్నట్టుగా వేషధారణలో చూపిస్తాడు ఒక వ్యక్తి. చూస్తూ ఉంటే అక్షములు ఎలా ఉన్నాయి అని అన్ని శిష్యుని అడిగారంట. తత్ర గత్వా, అక్కడికి వెళ్ళి ఆ విభిన్న వేషధారి ఏం చేస్తున్నాడో చూడు. విభిన్న వేషధారి ఏమి చేస్తున్నాడో చూడు అని ఒక గురువు శిష్యుణ్ణి దృష్ట్వా ఆగచ్చతు ఇతః అన్నాడంట. అక్కడికి వెళ్ళి చూసి నాకొచ్చి ఇక్కడ చెప్పు అన్నాడంట. ఎందుకంటే అతని వేషధారణ చాలా విభిన్నముగా ఉంది. ఈ శిష్యుడు వెళ్ళాడు, చూశాడు. అక్షః అంటే కళ్ళు మూసుకొని ఉన్నాడు. హస్తౌ జపమాల అస్తి, చేతిలో జపమాల ఉంది. పార్శ్వే కమండలమపి అస్తి, అతి దగ్గరలో నీటి చెంబు ఉంది. ఆసనం పద్మాసనం అస్తి, ఒక చక్కటి ఆసనములో కూర్చున్నాడు. ఓష్టే శబ్దం అస్తి, పెదాల యందు ఏదో ఒక శబ్దం ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి గురువు గారు, ఆ భిన్న వేషధారణ ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు మూసుకొని ఉన్నాడు, పెదాలలో ఏదో శబ్దం ఉపయోగిస్తున్నాడు, కమండలము ఉంది, చేతిలో జపమాల ఉంది, చక్కటి ఆసనం వేసుకొని కూర్చున్నాడు అంటే సమ్యక్ దృష్టవతి, చక్కగా చూసావా? చూశాను. కథం, ఇప్పుడు చెప్పు, అతను ఏమి చేస్తుండొచ్చు అంటే నాహం జానామి, నాకు తెలియదు. అంటే దక్షిణములో భిన్నముగా వేషధారణ ఉన్నటువంటి వ్యక్తిని చూసి రమ్మంటే శిష్యుడు ఇలాగే చెప్పాడు. ఆసనబద్ధుడై కమండలమును ఎదురుగా పెట్టుకుని, చేతిలో జపమాల పట్టుకుని, పెదాల మీద నెమ్మదిగా శబ్దము చేస్తూ కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అటున ఉత్తరం గచ్చతు అన్నాడు. ఇప్పుడు ఉత్తరం వైపు వెళ్ళు. వెళ్తే అతను సామాన్య వేషధారణలో ఉన్నాడు. చెవులు, కన్నులు అన్నీ కూడా భాష్యంగానే ఉన్నవి, తెరవబడి ఉన్నవి. ఆ పెదాల నుండి వచ్చే శబ్దము కూడా వినబడుతుంది, ఏమి చదువుతున్నాడు అనేది. అగ్రే పుస్తకం అస్తి, గ్రంథం ఉంది. హస్తౌ క్రియాకరతి, చేతులతో పని చేస్తున్నాడు. కానీ అగ్రే హోమకుండం అస్తి, అతని ఎదురుగా ఒక పెద్ద యాగం యొక్క క్రియ జరుగుతున్న పాత్ర ఉంది.
మరి ఇది వర్ణించు అంటాడు. అహం ఏతదపి నా జానామి, నాకు ఇది కూడా అర్థం కాలే. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు, ఇక్కడ ఎందుకు వెళ్ళమన్నారు నాకు తెలియదు. అంటే ఇతని ఇంద్రియాలన్నీ బాహ్యంగా ఉన్నవి, కానీ ఏదైతే క్రియ చేస్తున్నాడో అది లోకహితమైన క్రియ చేస్తున్నాడు. అక్కడ తన అన్ని ఇంద్రియాలు మూసుకొని ఉన్నట్టుగా ఉన్నవి, కానీ మనస్సులో రాగద్వేషం ఉంది. అందుకనే విభిన్న వేషధారణ కాదు, మనస్సుని ఆహుతిగా ఇవ్వగలిగితే తప్పకుండా ఏ ఉపాసకుడైతే కంబ్రహ్మ యొక్క ఉపాసన చేస్తాడో, ఎటులా కంబ్రహ్మ ఉపాసకుని యొక్క వంశం, చాలా జాగ్రత్తగా వినండి, కంబ్రహ్మ ఉపాసకుని యొక్క వంశము ఎలా సువర్ణాది ధాతువులకు స్వామి అవుతున్నారో, ఎందుకంటే తాత ముత్తాతలు బాగా ధనికులైతే కనీసం 2-3 పీఢీల వాళ్ళందరూ కూడా ధనికులుగా ఉండే అవకాశం ఉంది లోకములో. అటులనే ఎవరైతే కంబ్రహ్మ ఉపాసన చేస్తారో వారి వంశము కూడా ఆ ఆనందాన్ని పొందుతుంది. అందుకనే చరిత్రవంతుని యొక్క ఉపాసన వలన ఆయువు పెరగదు, రోగ నిరోధక శక్తి లభించదు, ఇంద్రియాలపైన పటుత్వము రాదు, మనస్సు నిగ్రహంలోకి రాదు, బుద్ధిలో సంకల్ప శక్తి అంత సాత్వికముగా ఉండదు. అందుకనే కష్టమైన, సమయము పట్టిన, కొంతకాలము తీసుకున్నా, మనకది శ్రమ అనిపించిన అంతర్గత ఉపాసననే నిన్ను, నీ యొక్క వంశాన్ని ఆ సేతువు పైన నడిపించగలుగుతుంది, బ్రహ్మచక్రము నుండి విడుదల చెయ్యగలుగుతుంది. అందుకనే శబ్దము, రూపము, రసముతో కూడుకున్నటువంటి పదార్థాల ఉపాసనని వదిలిపెట్టి కంబ్రహ్మ ఉపాసన చేసి జన్మని ధన్యం చేసుకో అని ఈ సూత్రము ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.